జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్తారు సింత చచ్చిన పులుపు సావదని అట్టగా అది ఇలా పాకిస్తాన్ వాళ్ళ బతుకు కనీసం ఆ దేశం ఉండే వాళ్ళకు తినేదానికి రొట్టి గతి లేదురా నాయన అని చెప్పి వాళ్ళు సచ్చా ఉంటే వీళ్ళకి మళ్ళీ భారతదేశంతో యుద్ధం కావాలంట సరే ఇంతకు ఏందనేది మీకు క్లియర్గా అర్థమయ్యేట్టుగా చెప్తా ఈ న్యూస్ ఒకసారి చూడండి ఓకేనా కాశ్మీర్లోని పెహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత ఈ పాకిస్తాన్ పైన మన భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం మీకు అందరికి కూడా తెలిసిందే ఈ సింధు నదీ జలాల నిలిపివేత అదేవిధంగా ఈ పాకిస్తాన్ పౌరులకు అన్ని రకాల వీసాల జారీ రద్దు అదేవిధంగా అటారీ వాగా బార్డర్ మూసివేత ఇకపోతే ఇరు దేశాల మధ్యన ఎగుమతులు దిగుమతులు పూర్తి స్థాయిలో నిలిపేయడం అలాగే ఇరు దేశాల మధ్యన ఈ గగనతలం కూడా మూసేయడం ఇవన్నీ కూడా తదితర చర్యలతో ఈ పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అర్థమవుతుందా అంటే అన్ని దారులు కూడా మూసుకుపోయినాయి అన్నమాట అయితే పాకిస్తాన్ నీటి సంక్షోభం తలెత్తుతుందని సింధు నదీ జలాల ఈ పంపిణీ నిలిపివేతను పునః సమీక్షించుకోవాలని చెప్పేసి ఇప్పటికే మన భారత ప్రభుత్వానికి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ 4-5 సార్లు లేఖలు రాసింది అర్థమవుతుందా ఈ పాకిస్తాన్ రాసిన లేఖలను ఏ మాత్రం కూడా మన భారత ప్రభుత్వం పట్టించుకోకుండా నలిపి చెత్తబొట్ల భారతొబ్బినారు పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే అది కేవలం ఉగ్రవాద నిర్మూలన విషయంలో అలాగే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ను తిరిగి భారత్కు అప్పగించే విషయంలోనే తప్ప మరో మాటకు మరో చర్చలకైతే తావలేదని చెప్పేసి నరేంద్ర మోడీ కావచ్చు మోడీ ప్రభుత్వం కావచ్చు ఇప్పటికే తేల్చి పారేసింది చాలా క్లియర్ కట్ గా ఉన్నారు వాళ్ళు అయితే ఏ మాత్రం కూడా దాంట్లో బెండ్ అయ్యే అవకాశమే కనపడటంలే అయితే ఈ విషయం పైన ఇటీవల జర్మనీ బ్రాడ్కాస్ట్కు అలాగే DW ఉర్దూ అనే ఛానల్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో పాకిస్తాన్లోని పీపుల్స్ పార్టీ నాయకుడు చెప్పాలంటే ఈడు ఒక జోకరు ఈడు బిలావల్ బుట్టుగాడు ఈడు కొన్ని డిక్కీ బల్బు కామెంట్స్ అయితే చేశాడు ఎందుకో ఈడు ఏం మాట్లాడినాడు అనేది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా పాకిస్తాన్కు భారత ప్రభుత్వం నీటిని నిలిపివేయడం పైన ఈ జోకర్గాడు మాట్లాడతా పరిస్థితి ఇలాగే కనుక కొనసాగిచ్చే మరొకసారి యుద్ధం జరగ తప్పదని చెప్పేసి బుట్టో ఏకంగా మన భారతదేశానికే వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఒరే దరిద్రపుండా కొడక సరే భారతదేశంతో ఇప్పటికే మీరు కొన్ని యుద్ధాలు చేశారు కదా ఏ రోజైనా భారతదేశం మీద మీరు పై చేయి సాధించిన సందర్భం ఏదైనా ఉండదా ఆ రోజు ఏదైనా ఉండదా మీ బతకలకు ఎంతసేపటిగా రాత్రిలోనో దొడిదారినో ఏదో ఒక విధంగా ఈ ఉగ్రవాదాలను అడ్డం పెట్టుకోనో ఈ దొంగ దెబ్బలు తీసే ప్రయత్నాలు కాకపోతే మోగోళ్ళలాగా ఎదురుగా వచ్చి ఏ రోజైనా యుద్ధాలు చేసి గెలిచిన బతుకులు మీకు ఉన్నాయా అంటాలే మీరెంత మీ బతుకులెంత ఆఫ్టర్ ఆల్ మీ కథ ఏంది మీరేంది భారతదేశానికి వార్నింగ్ ఇచ్చేది ఏంది అంటాలే భారత్కు 4 లేఖలు రాసినా ఏ మాత్రం కూడా భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత వైఖరి కనుక ఇలాగే కొనసాగితే యుద్ధం తప్పితే మరొక గత్యంతరం లేదని చెప్పేసి ఈ పోతు మగోడు అంతా కూడా ఈ ప్రగల్భాలు బలికినాడు నువ్వేంది నీ కథ ఏంది ఓరి సరే కాదురా నాయన ఈ ఉగ్రవాదం మూలంగానే నీ కుటుంబ సభ్యులు కూడా పోగొట్టుకున్నావు సిగ్గన లేకుండా వాళ్ళకి నువ్వు అంత పాడుతున్నావంటే అసలు నువ్వు ఒక రాజకీయ నాయకుడివి నీదొక బతుకు నీదొక దేశము ఈ బతుకులు జడ నువ్వు మళ్ళా వచ్చి మీడియా ముందుకు మాట్లాడడం ఆ ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళు అయితే మాత్రం నీ దగ్గర ఎట్లా ఇంటర్వ్యూలు తీసుకున్నారు చెత్తముడా కొడక కానీ పాకిస్తాను ఈ ఉగ్రవాద దేశం అటువంటి ఈ పాకిస్తాను యుద్ధాన్ని కోరుకోవడం లేదంట కానీ దేశ భద్రత అర్థమవుతుందా నీటి హక్కుల పైన పాకిస్తాన్ ఎక్కడ వరకైనా పోతుందని చెప్పేసి ఈ శక్తికి మించిన వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు ఏడిదాకా పోతుంది ఏడిదాకా పోతుంది అంటాలే అదేదో పెద్దవాళ్ళు సామెత చెప్తారు కోడలో అత్తగారు ఏదో బయటికి పోయిందని చెప్పేసి బాగా సింగారించుకొని రివ్వు తిరుగుతుందంట పక్కింటాం వచ్చి ఏమంతా బాగా సంబరంగా ఉన్నావే ఎంతసేపు ఈ కథ అంతా అంటే మా అత్త బజార్ నుంచి ఇంటికి వచ్చింది దాకాదిందంట అట్టగా ఏడిదాకా నీ కథ ఏడిదాకా వచ్చారు మీ బతుకులు ఎంత అంటాలే కొట్టే ఒకటే రోజే మోడీ గారు ఎంతసేపటికి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలా దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోవాలా అని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తా ఒక పెద్ద తరహాలో యుద్ధకాంక్షతో రగిలిపోకుండా ఆయన ఏదో ఒక పెద్దరంగంతో ఉన్నాడు కాబట్టి మీ ఆటలు చెల్తున్నాయి కానీ ఆయన కన్యారం చేసి మీ బతుకు అంత అంటాలే ఇకపోతే ఈ మొగోడు మాట్లాడటం పాకిస్తాన్తో చర్చలకు సహకరించాలని అర్థమవుతుందా భారత్ పాకిస్తాన్ చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పేసి ఈ పోతు మగోడు మాట్లాడినాడు వీడు స్థాయికి మించి మాట్లాడినాడు నాయన నీ దగ్గర నీతులు చెప్పుకునే పరిస్థితుల్లో భారత ప్రభుత్వం లేదు కాబట్టి పైన కింద మూతేసుకొని నీ పని నువ్వు చూసుకుంటే మంచిది తేడా వచ్చే
ఏలా బాక్సులు ఏం బద్దలైపోతాయి, అది జరిగేది. అర్థమవుతుందా? ఇక లేకపోతే వీళ్ళు ఎంత, వీళ్ళ శక్తి ఎంత, వీళ్ళ బతుకు ఎంత, వీళ్ళు భారత వార్నింగ్లు ఇచ్చి అంత టోళ్ళైనారా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.